హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎవ్రీవన్ లవ్స్ మీ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక గేమింగ్ వరల్డ్ డ్రామా అన్నమాట. ఇందులో ఏంటంటే మన హీరో ఏమో హీరోయిన్ని గేమింగ్ వరల్డ్లో ప్రేమిస్తుంటాడు. మన హీరోయిన్ మాత్రం రియల్ లైఫ్లోనే మన హీరోని ప్రేమిస్తుంటుంది. అయితే మన హీరోకి ఆ గేమ్ ఆడే అమ్మాయే హీరోయిన్ అని తెలుస్తుందా? తెలిస్తే మన హీరో ఫీలింగ్ ఏంటి అనేది చూద్దాం. లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం పదండి. డ్రామా స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తారు. మన హీరో గేమ్ డెవలపరు. సో అతను ఒక గేమ్ డెవలప్ చేసి ఉంటాడు. అదే ఒక పర్సన్ ఆడుతున్నట్టు మనకు చూపిస్తారు. ఆ పర్సన్ ఎవరో కాదు, మన హీరోయిన్ అన్నమాట. అయితే తను గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్స్ ఇలా అంటారు, ఇతని గేమ్ని క్రాక్ చేయగలరా అని. అప్పుడు హీరో ఏమో నాకేం తెలుసు, సరే చూద్దాం అన్నట్టు అంటాడు. నెక్స్ట్ మన హీరోయిన్ చూపిస్తారు. మన హీరోయిన్ మాత్రం చాలా బాగా ఆడుతుంది గేమ్. తన గేమ్ చూసిన హీరో మాత్రం షాక్ అయిపోతాడు, ఏంటి ఇంత బాగా ఆడుతుందని. తను ఫ్రెండ్స్ కూడా ఇలా అంటారు, ఏంటి ఇంత బాగా ఆడుతుంది, ప్రోనా ఏంటి అని. ఇక ఫైనల్గా హీరోయిన్ అనేది విన్ అయిపోతుంది. ఇక హీరో కూడా నవ్వుతాడు, తన గేమ్ క్రాక్ చేసింది అని. నెక్స్ట్ ఎవరి గేమ్ హైలో ఉందా అని ఒక గ్రాఫ్ చూపిస్తూ ఉంటారు. అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ గ్రాఫ్ని చూస్తూ ఉంటారు, ఎవరి గేమ్ ఫస్ట్ వస్తుందా అని. నెక్స్ట్ అలాగే అక్కడ ఇందాక గేమ్ ఆడిన ప్లేయర్స్ని కూడా నేమ్స్ చూపిస్తూ ఉంటారు. ఇక అది చూసిన హీరో ఏంటి గేమ్ ఆడే అమ్మాయి ఇక్కడే ఉందా అని షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. ఇక మనకి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన హీరోయిన్ అక్కడ బోర్డు పైన హీరో నేమ్ ఉండడాన్ని చూసి హీరో పేరుని గట్టిగా పిలుస్తుంది. హీరో ఫస్ట్ వచ్చాడు అని. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్, ఆపవే బాబు, ఇప్పుడు ఎందుకు అడుస్తున్నావు అంటే, చూడమన్న హీరోనే ఫస్ట్ ఉన్నాడు అంటే చాలే అని తను వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ తీసుకెళ్తుంది అక్కడ నుంచి. నెక్స్ట్ హీరో అక్కడ ఉన్న ఒక లేడీకి వచ్చి హీరోయిన్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె, లేదండి ఇక్కడ గేమ్స్ చాలామంది ఆడారు, సో నాకు తెలీదు అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ మన హీరోయిన్ ఒక బోర్డు దగ్గర సైన్ చేస్తుంది. తన సైన్ చూసి హీరో నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో మనకి హీరో ఫ్రెండ్స్ని చూపిస్తారు. హీరోతో వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు, నువ్వు ఇంత పెద్ద ఆఫర్ని అసలు ఎందుకు వదులుకున్నావు, అసలు ముందే మన గేమింగ్ ఫీల్డ్లో డెవలప్ అవ్వడం చాలా కష్టం, అలా నువ్వు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఎందుకు ఇలా రిజెక్ట్ చేస్తున్నావు, ఇంత పెద్ద ప్యాకేజ్, ఇంత మంచి ఆఫర్ ఎలా వద్దనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు హీరో, నాకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి ఏ కంపెనీ ఒప్పుకుంటే అప్పుడే నేను వాళ్ళతో పనిచేస్తాను అంటాడు. నీ కండిషన్స్ ఒప్పుకునే కంపెనీస్ ఎక్కడ ఉన్నాయంటే ఉంటుంది లేదు ఒక కంపెనీ అని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ చూపిస్తారు. మన హీరోయిన్ జాబ్కి రిజైన్ చేస్తుంది. సో అదే టైప్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఒక అమ్మాయి చూసి, ఏంటి నువ్వు రిజైన్ చేస్తున్నావా అని అంటుంది. అప్పుడు హీరోయిన్, అవును నేను రిజైన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, ఏంటి నిజంగానే రిజైన్ చేస్తున్నావా అంటే అవును అంటుంది. అప్పుడు మరి నీ ప్రాజెక్ట్ ఎలా అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే, మన లీడ్ ఉన్నారు కదా అంటే అప్పుడు వాళ్ళ లీడ్ ఇలా అంటాడు, అవును నేను చేయగలను, నాకు చాలా ఈజీ అంటాడు. మనం పార్టీ చేసుకుందాం హీరోయిన్ వెళ్ళిపోతున్నందుకు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఊహించుకుంటుంది. అప్పుడు వాళ్ళ లీడ్, ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నేనే చేస్తున్నాను, మీరు నా వల్లే ఇంత హ్యాపీగా ఉంటున్నారు అని చెప్తుంటూ, అలాగే మన హీరోయిన్ కూడా అతను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది, అతను ఏం చెప్తున్నాడు అనేది. నెక్స్ట్ మన హీరోయిన్, లేదు నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అని అంటుంది. అది విన్న వాళ్ళ టీం లీడర్, నిన్ను అన్నట్టు అంటూ ఉంటాడు. హీరోయిన్ నెక్స్ట్ ఒక లేడీకి తన రిసిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. అది చూసి, నేను అసలు ఎందుకు వెళ్ళిపోతున్నా, చాలామంది ఉంటే నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను కదా అంటే హీరోయిన్ ఇలా అంటుంది, నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నా స్టడీస్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. నెక్స్ట్ ఏదో అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఒక అతను, మీరు నన్నే జాబ్లో నుంచి తీసేస్తారా, అతనికి గ్రాడ్యుయేషన్ కూడా కాలేదు, చిన్న పిల్లగాన్ని తీసుకుంటున్నారని అతను కోపంగా తిడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్, ఇతని ఏ డిపార్ట్మెంట్ ఇంత స్టైల్గా రిజైన్ చేస్తున్నాడు అని అంటుంది. అప్పుడు ఆమె 9th డిపార్ట్మెంట్ అనుకుంటాను, గేమింగ్ డిపార్ట్మెంట్ అంటుంది. అప్పుడు
ఓహ్! అవునా! వీళ్ళకే కదా మన కంపెనీ బాగా సపోర్ట్ చేస్తుంది. సాలరీస్ కూడా ఎక్కువగా ఇస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ లేడీ ఈ మధ్య గ్రోత్ ఎక్కువ లేదే అని విన్నాను. అందుకే ఎవరో స్టూడెంట్స్‌ని తీసుకున్నారంట. అతనిది గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ కాలేదు అని వాళ్ళు మాట్లాడుతుండగానే మన హీరో వస్తాడు. తన ఆఫర్ లెటర్ ఇస్తాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్‌గా తన రిజిగ్నేషన్ మీద స్టాంప్ వేయబోతుంటే హీరోయిన్ ఆపండి అనే లోపు తను వేసేస్తుంది. ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. హీరోయిన్ అది తీసుకొని బాధగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే కంగ్రాట్స్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నేను చాలా బాధగా ఉన్నాను. హీరో ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాడు. నేనేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని చెప్తారు. మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గన్స్ పట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఒక దగ్గర వెళ్ళి ఉంటుంది. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. అమ్మ మేము చాలా అలసిపోయాం, మా వల్ల కాదు అని అంటారు. అప్పుడు హీరోయిన్ ఇలా అంటుంది, నాకు ఇంకొక 2 పాయింట్స్ వస్తే నేను విన్ అవుతాను అని వెళ్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మా వల్ల కాదు, ప్లీజ్ మమ్మల్ని కాల్ చేయంటే అప్పుడు హీరోయిన్ రూల్స్కి విరుద్ధం అంటే ఏం కాదంటే ఇక వాళ్ళని కాల్ చేస్తుంది అక్కడే. నెక్స్ట్ ఇక్కడ ఎవరో ఉన్నారు అని వెళ్తే అక్కడ మన హీరో ఉంటాడు. హీరోయిన్ షూట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఓడిపోతుంది. నెక్స్ట్ హీరో ఇలా అంటాడు, హో ఆ స్నేకర్ నువ్వేనా, మీ ఫ్రెండ్స్ని చంపి నువ్వు విన్ అయిపోదాం అనుకుంటున్నావని హీరోయిన్తో అంటాడు. ఇక నెక్స్ట్ అక్కడ హీరో వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. హీరో దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు హీరో ఈ అమ్మాయి ఎవరు, చాలా బాగా ఆడుతుంది, ఏ క్లాస్ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో నాకు తెలీదు అని అంటాడు. నెక్స్ట్ మన హీరోయిన్ ఇలా అనుకుంటుంది, అబ్బాయి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లో చూపిస్తారు. నువ్వు నిజంగా నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నావా అని వాళ్ళ ఫ్రెండ్ తనని అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మన హీరోని ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇతనే కొత్తగా జాయిన్ అయింది అని ఆ లేడీ చెప్తూ ఉంటుంది. హీరో కూడా తన ఇంట్రడక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ ఒకతను కోపంగా చూస్తాడు. ఇతను మన సీనియర్ అని పిలుచుకుందాం. ఇక నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోకి నువ్వు వర్క్ ఎలా చేస్తావని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు మన హీరో కూడా తను వర్క్ ఎలా చేస్తాడో, ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడో అన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ మన హీరోయిన్ అసలు హీరో నా లైఫ్లో ఉంటాడో ఉండడో అని బాధపడుతూ ఉంటుంది. ఇలా జరిగింది ఏంటి, తను వచ్చాక నేను వెళ్ళిపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆ సీనియర్ ఏమంటాడంటే మన కంపెనీలో ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది, సో ఆ ప్రాజెక్ట్ నేనే తీసుకురాగలను, మన హీరో ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు అని అంటాడు. అప్పుడు హీరో అవునా అయితే నేను మీతోనే పోటీ పడాల్సి వస్తుందేమో అని హీరో చెప్తాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మనకు అంటే వాళ్ళకు ఆఫీస్లో ఏదో పని జరుగుతుంది, వాళ్ళకు వేరే హౌస్లో పని చేయమంటారు, ఏంటి స్టోరేజ్ రూమ్లా ఉంది అని అంటాడు. అప్పుడు హీరో నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కూడా అని అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ లేదు, స్టార్ట్ చేశాక వెళ్ళిపోవడం అంటూ ఉండదు అని అంటాడు. ఇక వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు. మనకు ఏ వర్కర్స్ కావాలి, మనం వర్క్ ఎలా చేయాలి అని దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ శాలరీస్ ఎంత ఇస్తావంటే అందరికంటే ఎక్కువగానే ఇస్తాను అని అంటాడు. అప్పుడు అవునా మరి నాకెంత ఇస్తావు అంటే నీకు శాలరీ ఏమి ఉండదు, నీకు నా జేబులో నుంచి ఇవ్వాలి అని అంటాడు. ఇక వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ని చూపిస్తారు. తను ఒక గేమ్ స్టోర్కి వచ్చి ఉంటుంది. అయితే అక్కడ తన లెవెల్ని ఎవరో బీట్ చేసి ఉంటారు, తనకంటే ఫస్ట్ వస్తారు. అయితే ఆ ఓనర్ ఇలా అంటాడు, నీ ఈ స్కోర్ని బీట్ చేశారు, అతనే ఫస్ట్ వచ్చాడు అని అంటాడు. అప్పుడు హీరోయిన్కి కోపం వచ్చి ఎవరు నా లెవెల్ని బీట్ చేసింది అని తను కోపంతో గేమ్ ఆడుతుంది, విన్ అవుతుంది. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా ఆడావని క్లాప్స్ కొడతాడు. అప్పుడు ఓనర్ ఇలా అంటాడు, ఆ అబ్బాయి చాలా బాగుంటాడు, నీకు మీట్ చేపియాలా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడికి మన హీరో కూడా వస్తాడు. హీరోని చూసి ఎలాగైనా మాట్లాడాలని కొన్ని కూపన్స్ తీసుకొస్తుంది. కూపన్స్ తీసుకొచ్చి హీరోతో ఇలా మాట్లాడుతుంది, ఈరోజు యానివర్సరీ అంట, సో ఇక్కడ ఫ్రీగా గేమ్ ఆడవచ్చు, నా దగ్గర చాలా కూపన్స్ ఉన్నాయి, నేను ఇన్ని ఆడలేను, మనం ఇద్దరం కలిసి ఆడదామా అని అంటుంది. బట్ హీరో పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటాడు. నెక్స్ట్ అలా టోకెన్స్ అన్ని కింద పడిపోతాయి.
మన హీరోయిన్ కలిసి తీస్తారు. అప్పుడు హీరోయిన్ ఎలాగైనా మాట్లాడాలి అని చూసేలోపు మన హీరో ఉంటాడు, ఆ ఓనర్ ఉంటాడు. టోకెన్స్ చాలా అంటే నాకేం అవసరం లేదు అని అతనికి ఇచ్చేసి మన హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మన హీరోయిన్కి ఫోన్కి మెసేజ్ వస్తుంది, నువ్వు రావా, మేము ఇక్కడ గేమ్ ఆడడానికి వెయిట్ చేస్తున్నామంటే, ఎందుకు నేను లేకుంటే ఆడలేరా మీరు అని మెసేజ్ పెడుతుంది. నువ్వు ఇప్పటివరకు ఆ అమ్మాయిని చూడనే లేదు, అసలు ఆ అమ్మాయి బాగాలేకుంటే అప్పుడు ఏం చేస్తావని వాళ్ళ ఫ్రెండ్స్ హీరోని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటుంది, ఏంటి నువ్వు ఇప్పటికీ ఫీల్ అవుతున్నావా అంటే హీరోయిన్ ఏడుస్తుంది. అవును మరి నేను ఫీల్ అవ్వనా, నేను వెళ్ళిపోయినప్పుడే హీరో రావాలా, ఇదంతా ఏంటి, నాకు ఇది అస్సలు నచ్చలేదు అని హీరోయిన్ ఏడ్చుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనకి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ హీరోయిన్ అందరూ గేమ్ ఆడతారు. అయితే హీరోయిన్ అడుగుతారు, నువ్వు ఈరోజు ఆఫీస్ వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు, నేను రిజైన్ చేశాను అని అంటుంది. అప్పుడు వాళ్ళు అవునా ఎందుకంటే ఫస్ట్ మనం గేమ్ ఆడదామని అందరూ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అయితే మన హీరోయిన్ని కాలుస్తాడు. హీరోయిన్ ఒక రూమ్లో వెళ్ళి పడుతుంది. నెక్స్ట్ హీరోయిన్ బయటకు వచ్చి ఇక అందరితోటి ఫైట్ చేస్తూ ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ ఉండగా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి, నువ్వు ఆఫీస్లో రిజైన్ ఎందుకు చేసావు అసలు అంటే, అప్పుడు అంటుంది హీరోయిన్, నా హార్ట్ బ్రేక్ అయింది అని అంటుంది. అప్పుడు హీరో షాక్ అవుతాడు, హార్ట్ బ్రేక్ అయిందా అని. ఇక నెక్స్ట్ హీరోయిన్తో చాట్ చేస్తాడు. నీ హార్ట్ బ్రేక్ ఎందుకైంది, నీకు ఎవరైనా లవర్ ఉన్నారా అంటే అప్పుడు హీరోయిన్, లేదు నాకేం లవర్ లేడు, బట్ నా క్రష్ నాకు పట్టించుకోలేదు, అందుకే నా హార్ట్ బ్రేక్ అయింది అని అంటుంది. అది విన్న వాళ్ళ ఫ్రెండ్స్, తనకి లవర్ లేడంట, ఇంకేంటి నీకు ఛాన్స్ ఉంది, నువ్వు ట్రై చేయొచ్చు హీరోయిన్ అని వాళ్ళ ఫ్రెండ్స్ హీరోకి చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరో నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ స్కూల్ వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది. అందులో మన హీరో ఉంటాడు. అయితే హీరోయిన్ ఇలా అంటుంది, హీరోతో మాట్లాడుతుంది. హీరో తనకి సమాధానం చెప్పకుండా దాని పక్కన బ్యాగ్ పెడతాడు, ఎక్కడ కూర్చుంటుందో అని. హీరోయిన్ తనకి ఎంత పొగరు అని పోయి పక్క ఆ సీట్లో కూర్చుంటుంది. నెక్స్ట్ హీరో ఆ గేమింగ్ అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. ఇక నెక్స్ట్ మన హీరోని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన గేమింగ్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుకుంటారు అంటే ఫొటోస్ పంపమని. అయితే హీరోయిన్ అంటుంది, నేను నా ఫోటో పంపను, కావాలంటే మీ ఫొటోస్ పంపండి అంటుంది. అయితే అప్పుడు అందులో ఒక పర్సన్, నా ఫోటో పెట్టాననుకో నువ్వు నాకు పడిపోతావు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్, నన్ను పడేయడానికి నువ్వు మంచి ఫోటో పెడతావేమో, అలా నేను ఒరిజినల్ ఫోటో పెట్టి నన్ను భయపెట్టకు అని అలా చాట్ చేస్తుంది. నెక్స్ట్ అక్కడే మన హీరో బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అది చూసి హీరో, ఆ ఫొటోస్ నాకు సెండ్ చేయి అంటాడు. హీరోయిన్ షాక్ అవుతుంది, ఏంటి నేనా అని. కానీ వెనక నుంచి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, చూడు నేను ఎంత బాగా ఫొటోస్ తీసాను అని చూపిస్తాడు. అది చూసి హీరోయిన్ నవ్వుతుంది. ఇక హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. అయితే తనకు ఒక మెసేజ్ వస్తుంది, నా బాస్కెట్బాల్ ఆడిన ఫోటో చూస్తావా అని. నెక్స్ట్ హీరోయిన్ బ్యాక్ చూస్తుంది, ఏంటి కొంపదీసి హీరోనైనా మెసేజ్ చేసేది అని. మళ్ళీ నెక్స్ట్ హీరోయిన్ ఏమంటుంది, సరే పంపి చూస్తాను అని మెసేజ్ పెడుతుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్, నేను ఫోటో ఎంత బాగా తీసాను చూడైనా నువ్వు నన్ను ఇలా అంటున్నావని అంటాడు. నెక్స్ట్ మన హీరోయిన్ ఇద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ మన హీరోయిన్ ఒకే కంపెనీలో ఉంటూ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, దీంతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. ఓకే, మనం తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.